మొదటి వ్యక్తి పేరు మీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన చేసిన పని ఇక్కడ కళ్ళున్న ప్రతి వాళ్ళు చూసుని ఉంటారు. ఇక్కడ కళ్ళున్న ప్రతి వాడు చూసుని ఉంటారు ఆయన చేసిన పని. ఆయన పేరు మీకు తెలియకపోవచ్చు. ఆయన పేరు ముంగండ శాంతారావు. పేరు ఎప్పుడు వినకపోవచ్చు, ఎప్పుడు వినకపోవచ్చు, కానీ మీరందరూ కూడా ఆయన చేసిన పని చూశారు. ఏంటి తెలుసా? ఈ ఉండి, భీమవరం, కైకులూరు, ఆకువీడు ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా గోడ మీద వాక్యం కనబడితే ఆ వాక్యాన్ని రాసింది ఆయనే, ముంగండ శాంతారావు. నాగాయల అంకులో ఆయనకి చర్చ్ ఉండేది. తన భార్య వదిలిపెట్టేసింది, పిల్లలు చీకొట్టి పంపించేశారు. ఆయన ఒక డొక్కులో సైకిల్ ఒకటి ఉంటుంది అంతే. ఆ సైకిల్కి ముందు చిన్న బాస్కెట్ ఉంటుంది, ఆ బాస్కెట్లో కరపత్రాలు ఉంటాయి, వెనకాల ఒక బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో రంగు డబ్బాలు ఉంటాయి. అదే ఒక అన్నం డేక్ష, ఒక చిన్న స్టవ్ అంతే. కూర డేక్ష కూడా ఉండదు ఆయన దగ్గర. గంజి అన్నంలో పచ్చడి నంచుకొని తింటాడు ఆయన అంతే. ఆయన ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊర్లో ఎవరన్నా అన్న బతిలాడతారు, సార్ మీ ఇంట్లో ఒక 4 రోజులు ఉండొచ్చా అని. ఉత్తిరే కాదు, అద్దిస్తా అని అడుగుతాడు. మా తోడల్లుడి ఇంట్లో ఉండడానికి ఆయన ఇష్టపడ్డాడు, ఒప్పించాను నేను. వాళ్ళు ముందు కొంచెం సంకోచించారు, 2 రోజుల తర్వాత ఆయన్ని ఇష్టపడ్డారు. మా ఇంట్లో ఆయన ఉన్నాడు. ఆయన గంజన్నమే తినేవాడు. ఏ బాబు కూర వండుకోకూడదా అంటే ఆయన అనే మాట చెప్తాను జాగ్రత్త. కూర వండుకోవడానికి 15 నిమిషాలు పట్టుద్ది. నిమిషానికి 140 మంది చచ్చిపోతున్నారు. 15 నిమిషాల్లో ఎంతమంది చచ్చిపోతారో ఆలోచించండి. ఆ 15 నిమిషాల్లో ఒక చోట నేను వాక్యం రాయగలిగితే, ఆ వాక్యాన్ని కొంతమంది చదవగలిగితే, ఆ చచ్చిపోయే ముందు దేవుణ్ణి తెలుసుకుంటారనే తాపత్రయం ఆయనకే. ఆ తాపత్రయం జీవితంలో ఒకరిని చెయ్యి చాపి అడుక్కోలేదు. ఆయన కష్టపడి జీవించాడు. ప్రతి శని ఆదివారం ఎక్కడున్నా సరే నాగాలంకి వెళ్ళేవాడు, మందిరాన్ని నడిపించేవాడు. చనిపోవడానికి 6 వారాల ముందు తనకు 2 సంఘాలు ఉన్నాయి. 2 సంఘాల్లో పెద్దల్ని పిలిపించి 2 సంఘం యొక్క బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ చేతుల్లో పెట్టి, అందులో 2 పెద్దల్ని పిలిచి వాళ్ళకి ఎంత డబ్బు ఇచ్చి, నేను చచ్చిపోతే నా కర్మానికి దీన్ని వాడండి అని చెప్పి ఆయన ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి 6 వారాల ముందు ఈ మాటలు చెప్పాడు ఆయన, నేను చచ్చిపోతే అని. నాకు తెలుసు దేవుడు నన్ను పిలుస్తున్నాడని. ఘోరమైనటువంటి ఆటో యాక్సిడెంట్లో చచ్చిపోయాడు, కానీ దేవుడు మంచి మృత్యునిచ్చాడు. ఎలా అంటారేమో, 1 నిమిషం కూడా బాధపడకుండా చచ్చిపోయాడు ఆయన. 1 నిమిషం కూడా మంచం మీద పడుకోకుండా చచ్చిపోయాడు. చివరికి పెయింట్ వేసి వస్తూ ఆటోలో చచ్చిపోయాడు ఆయన. చివరి క్షణం దాకా దేవుని వాక్యాన్ని అందించాలనేటువంటి తాపత్రయంలో ఆయన బతికాడు. చావుకు ముందే తెలుసు ఆయన దేవుడు పిలుస్తున్నాడని. నీ జీవితం అలాంటిదేనా? ఒక్కసారి ఆలోచించు.